Hello guys, welcome back to my YouTube channel Bhavya Harsha Vlogs. Welcome to one more long video. సో ఈ thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో మేమైతే ఎక్కడ స్టే చేస్తున్నాము, వాటి డీటెయిల్స్ ఏంటి, అసలు మా హోటల్ రూమ్ టూర్ ఎలా ఉంది, అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో చివరి దాకా చూడండి. మా డే 2 ఆఫ్ మున్నార్ ఐటినరీలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసి ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి 4 స్టార్ హోటల్. సో యాక్చువల్లీ మా ప్లాన్లో ఇది లేదు ఇనీషియల్గా, అంటే ఈ హోటల్ మేము బుక్ చేసుకుందాం అనుకోలేదు, మాకు వేరే ప్లాన్ ఉండే. సో అన్ఫార్చునేట్లీ అది క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో అందుకని ఇంకా మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇది బుక్ చేసుకున్నాం. బట్ ఇది చాలా చాలా బాగుందనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ హోటల్ పేరు వచ్చేసి మౌంట్ పీటర్స్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం హిల్ మీద ఉంటుంది, కొంచెం హైట్ మీద ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మేమైతే చెక్ ఇన్ అయిపోయాము. సో కరెక్ట్గా హాఫ్ డే ముందైతే మేము ఇది బుక్ చేసుకున్నాము. బట్ మాకైతే కొంచెం డీల్లోనే వచ్చింది. సో ఇట్లా అయితే మనకి ఒక 3 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. సో మాది వచ్చేసి 2nd ఫ్లోర్ అనమాట. సో మరి క్విక్గా రూమ్ టూర్ చూసేద్దామా. సో లెట్స్ గో. సో లోపలికి రాగానే మనకి ఇక్కడ పెద్ద బెడ్ ఉందన్నమాట. సో క్వీన్ సైజ్ బెడ్. అండ్ ఇటు వస్తే లైక్ ఒక బిగ్ మిర్రర్ ఉంది. లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్. నాకైతే బాగా అనిపించింది. నాకు ఇట్లా బిగ్ మిర్రర్స్ అంటే ఇష్టం అనమాట. సో ఇటు సైడ్ చూసుకుంటే లైక్ మనకి ఒక ర్యాక్ లాగా ఇచ్చారు, స్టోరేజ్ లాగా అనమాట. లైక్ ఏదైనా పెట్టుకోవచ్చు. మేమైతే ఉన్నది ఒక 1 డేనే కాబట్టి దాన్ని అంతా యూస్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. అండ్ ఇక్కడ కూడా కింద చిన్న ర్యాక్స్ ఇచ్చారు. అండ్ మిర్రర్కి అయితే లైట్ అవి ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే స్నాక్స్ ఆల్రెడీ కొన్ని తెచ్చుకున్నాము. ఎందుకంటే లైక్ చెప్పాను కదా, లైక్ మేము 2 డేస్ అని చెప్పేసి మేము కొన్ని తెచ్చుకున్నాం అనమాట స్నాక్స్. సో ఫైనల్లీ ఇది. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇక్కడ మనకు ఒక టేబుల్ యూనిట్ ఉంది. యూ క్యాన్ వర్క్ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడికి వచ్చి మనం ఎలాగో వర్క్ చేసుకోం కాబట్టి సో దీని మీద మనకు ఒక చిన్న యూనిట్ ఉందన్నమాట. లైక్ టీ, కాఫీ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ అండ్ వాటర్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బాగుంది. అండ్ కెటిల్ కూడా ఇచ్చారు. సో మేమైతే కొంచెం పర్వాలేదు, కొంచెం యూటిలైజ్ చేసాము. బట్ ఇట్స్ ఫైన్. అండ్ మనకి టీవీ కూడా ఉందన్నమాట. టీవీ యూనిట్ కూడా ఉంది. ఆబ్వియస్లీ మనం అది చూడమనుకోండి. సో పేరుకి మనం అంత హోటల్ తీసుకుంటాం కానీ మనం 90% దేన్ని యూటిలైజ్ చేసుకోము. ఐ న్యూ దట్. సో ఫైనల్లీ అయితే ఇదనమాట ద బ్యూటిఫుల్ వ్యూ. సో ఇక్కడ రాగానే మనకి ఇక్కడ ఒక 2 చైర్స్ అండ్ ఒక మంచి వ్యూతో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మేబీ మేము అసలు రూమ్లో కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నామన్నమాట. సో ఇది వచ్చేసి మౌంటైన్, అటువైపు చూస్తున్నారు కదా, అదంతా మున్నార్ యాక్చువల్ ప్లేస్ అనమాట. ఇది మేము మున్నార్ నుంచి కొంచెం కిందకు వచ్చాము. మున్నార్ మౌంటైన్ మీద ఉంటుంది కదా, ఇది మేము కొంచెం కిందకు వచ్చామన్నమాట. ఐ థింక్ అరౌండ్ 15 కిలోమీటర్స్ అలా కిందకు వచ్చాము మేము. ఎందుకంటే అక్కడ నుంచి ఇంకా మేము మెల్లగా బెంగళూరు వెళ్ళిపోవాలి కాబట్టి. సో అది మున్నార్. సో ఫైనల్లీ అయితే దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్. ఇప్పుడైతే బాత్రూమ్ టూర్ చూపిస్తున్నానని అనుకోకండి, జస్ట్ ఊరికే ఏమేమి ఎసెన్షియల్స్ ఇస్తున్నారు అన్న కాన్సెప్ట్తో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఒక మంచి మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్ ఇస్తారు కదా, లైక్ షవర్ జెల్ అని, లైక్ షాంపూ అని, అండ్ కోంబ్ ఇచ్చారు, సోప్ అవన్నీ అనమాట. సో ఇవన్నీ బాగున్నాయి. అండ్ ఆబ్వియస్లీ తీసుకెళ్ళాను అనుకోండి, వేరే విషయం అది. సో ఈ టైప్ ఆఫ్ షవర్ అయితే నాకు భలే నచ్చింది. మేబీ నేను సరిగ్గా చూపించుండకపోవచ్చు, చాలా అంటే చాలా బాగుందనమాట. సో యా. సో ఫైనల్లీ అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే ఇంకా పైన పూల్ ఉందని చెప్పి అన్నారనమాట, ఇన్ఫినిటీ పూల్ అని. సో నేనైతే ఇప్పటివరకు ఇన్ఫినిటీ పూల్ ఎప్పుడు చూడలేదు, అందుకని చాలా ఎక్సైట్ అవుతున్నాను. సో హర్షకైతే ఆ డ్రెస్ ఉంది, సో మార్చుకుంటా అని చెప్పి అన్నారు. సో నేనైతే ఇంకా దానికి ఎక్కువ ప్రిపేర్డ్గా రాలేదనమాట. చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇది బుక్ చేసుకున్నాము అని చెప్పేసి. అందుకని ఇంకా మేమైతే ఇంకా నార్మల్గా వచ్చేసాము. లైక్ నార్మల్ డ్రెస్లోనే నేను వచ్చేసాను అనమాట. వేరే డ్రెస్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను పైకి. ఇది వచ్చేసి ఐ థింక్ 4th ఫ్లోర్లో ఉంది, అంటే లైక్ టెర్రస్ మీద ఉందన్నమాట. సరే అసలు ఫస్ట్ ఒకసారి చూడ్డానికి వద్దాము అని చెప్పేసి వచ్చాడు. హర్ష అయితే షాక్ అవుతున్నాడు, ఏంటి ఇలా ఉంది ఏంటి అది ఇది అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా మన రూమ్ నుంచి ఏ వ్యూ ఉందో సో అదే వ్యూ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి సన్సెట్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో అటు మౌంటైన్ వ్యూ, ఇటు సిటీ వ్యూ అండ్ సన్సెట్ అండ్ ఇన్ఫినిటీ పూల్. సో అన్నీ కలిపి ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట.
ఇక్కడైతే మనకి పిల్లలకి ఆడుకోవడానికి ఉయ్యాల లైక్ జార్బండ అవి కూడా ఇచ్చారనమాట. లైక్ బేసిక్ చిన్న చిన్నవన్నమాట. సో చాలా బాగున్నాయి. అండ్ కింద కూడా మనకు ఒక 2 వాష్రూమ్స్ ఇచ్చారనమాట. జస్ట్ మేక్ షూర్ మనం డ్రెస్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి, బాత్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ద వ్యూ గైస్. ఇది అక్కడ వచ్చేసి మౌంటైన్ వ్యూ, సిటీ వ్యూ చెప్పాను కదా, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆపోజిట్ సైడ్ మనకి సన్ రైజ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ మనం మన బట్టలు కావచ్చు అవన్నీ పెట్టుకోవచ్చు అండ్ మనం కూర్చోవచ్చు హ్యాపీగా. లైక్ బీచ్లో మనం ఎలా అయితే మనకి కూర్చోడానికి ఉంటుందో సో అదే ఫెసిలిటీ ఇచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ హైలైట్ ఏంటి అంటే మేము నైట్ టైం ఇది షూట్ చేయలేకపోయాము. చక్కగా లైటింగ్స్ అవి కూడా ఉంచారనమాట. సో మీరు అక్కడ పూల్లో చూస్తే లైట్స్ ఉన్నాయి కదా, సో నైట్ టైంకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అసలు ఇంకా బాగుంది. మార్నింగ్ కంటే నైట్ ఇంకా బాగా అనిపించింది నాకు. సో అది చూసారు కదా, అక్కడైతే సన్సెట్ అనమాట. సో ఇంకా మేమైతే ఇంకా సరే ఇంకా ఒకసారి మార్చేసుకుందామని చెప్పి మార్చుకొని ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగామన్నమాట. వీటికి సంబంధించిన గెట్ రెడీ విత్ మీ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ పిక్చర్స్. ఇంకా మేము చాలా దిగామన్నమాట. సో కొన్ని రీల్స్లో కూడా ఇంక్లూడ్ చేశాను, చూడండి అవి. సో పైన అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయితే పూల్ దిగలేదనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు మేము అక్కడ ఉన్నాము. ఇంకా అలసిపోయాము. ఇంకా సరే ఇంకా బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎట్లాగో స్విగ్గీ జొమాటోలు అంత వర్క్ చేయవు. సో ఇంకా మేము సింపుల్గా ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా కిందకి దిగేసి ఇక్కడ పరాటాస్ చాలా బాగుంటాయి అంటారు కేరళలో. సో ఇంకా అవైతే తిన్నామన్నమాట. ఎందుకంటే ఇంకా మీల్స్ అవంటే మనకి ఎక్కువ పెట్టలేవు. సో ఇంకా పరాటాస్ అవి తినేసి ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. ఎందుకంటే ఇది కొంచెం హిల్ టైప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer అయితే మేము నడిచామన్నమాట. నడిచి ఇంకా పైకి వచ్చేసాము. ఇంకా మళ్ళీ మన రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఈ హోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇఫ్ మీకు కావాలనుకుంటే నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.